శ్రీ మహాగణాధిపతయే నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీచంద్రశేఖర గురుం ప్రణతోస్మి ముదాన్వహం. దేవే దేహే చ దేశే చ భక్త్యారోగ్యసుఖప్రదం బుధపామర సంసేవ్యం తం శ్రీ జయేంద్రం నమామ్యహం. నమామః శంకరాన్ వాక్య విజయేంద్ర సరస్వతీం శ్రీగురుం శిష్టమార్గానునేతారం సన్మతిప్రదం. కుండలి కుమారి కుటిలే చండి చరాచర సవిత్రి చాముండే గుణిని గుహారిణి గుహ్యే గురుమూర్తే త్వాం నమామి కామాక్షి. ప్రియ బంధువులారా, మీ అందరికీ శార్వరి నామ సంవత్సర శుభాభివందనాలు. మనం అనేక జ్ఞాన తరంగాలలో కాంచి కామకోటి పీఠాధిపతులు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వాములు వారి దివ్య అనుభవాలను మనం తెలుసుకుంటూ ఉన్నాం. భగవంతుడే ఈ యొక్క లోకంలో ధర్మ సంరక్షణకై ఆదిగురు శంకర భగవత్పాదాచార్యుల వారు 2,500 సంవత్సరాల పూర్వం అవతరించి ధర్మస్థాపన చేస్తాడు అనే విషయాన్ని కైలాసంలో పరమేశ్వరుడు పార్వతికి చెప్పినట్లుగా శివరహస్యం అనేటువంటి గ్రంథాలలో మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఆ మహాపురుషుడు జ్ఞానస్వరూపమైనటువంటి హయగ్రీవ స్వరూపము, దక్షిణామూర్తి స్వరూపం, నిర్మలమైనటువంటి వేద జ్ఞానం, సత్యాన్ని ప్రతిపాదన చేస్తున్నటువంటి అద్వైత సిద్ధాంతం వేదముల్లో మనం ప్రత్యక్షంగా జ్ఞానులు దర్శించారు. అట్టి వేద వాంగ్మయాన్ని పండిత పామరులకు కూడా వాటి యొక్క గొప్పతనం తెలియచేయాలని కాంచి కామకోటి పరమాచార్య స్వాములు వారు 13 ఏళ్లలో సర్వజ్ఞపీఠాన్ని అధిరోహించి దాదాపుగా 87 ఏళ్ళు ఆ యొక్క వేద ధర్మానికి సంపూర్ణ కృషి చేశారు. ఆ సందర్భంలో ఆయన గ్రామాలు కూడా మారుమూల పల్లెలకు సంచరించి పూర్వంలో మహారాజులు కట్టించినటువంటి తరువాత జీర్ణమైనటువంటి అనేక దేవాలయాలను, తీర్థక్షేత్రాలను ఆయన సంచరించి వేద ధర్మం యొక్క మనుగడకై కృషి చేశారు. ఆయన 1968 ఆ ప్రాంతంలో ఆంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి అమలాపురం అనేటువంటి గ్రామానికి వచ్చారు. ఇవన్నీ కూడా కోస్తా ప్రాంతాలు పూర్వం నుండి వేద ధర్మంకై కృషి చేసినటువంటి అనేక అగ్రహారాలు నేటికి కూడా మనుగడలో ఉండడం మన అదృష్టం. ముంగండ, ముక్కామల మరియు కోవూరు అనేక ప్రాంతాలు మనం దర్శించవచ్చు. 1968లో మహాస్వాములు వారి ప్రాంతంలో అమలాపురం ప్రాంతంలో సంచరిస్తున్నప్పుడు ఆ కాలంలో AIME అనగా ఇంజనీరింగ్ విద్య
చదివినటువంటి శ్రీ బెహన్ ఎర్రంరాజ్ అనేటువంటి ఒకరు స్వాముల వారు తారసపడ్డారు. బెహరా ఎర్రంరాజ్ మహాస్వాముల వారు ఆ సమయంలో ఆయన యొక్క దూరదృష్టి, ఈయన సమాజానికి ఏ విధంగా ఉపయోగపడగలడు అని ముందుగానే గ్రహించినటువంటి మహాస్వాముల వారు ఆయనకు ఒక శివలింగాన్ని ఆయనకి ఇచ్చారు. ఆయన అన్నారు, నేను సంధ్యావందనమే చేయను, ఇంకా శివలింగము మరియు రుద్రాభిషేకాలు నేను ఏం చేయగలను అన్నారు. స్వాముల వారు ఆయన దీవిస్తూ, ఇది నీ దగ్గర ఉంచుకో, అదే నీకు అన్నీ నేర్పిస్తుంది అన్నారు. ఆ యొక్క శివలింగం ప్రాప్తి పొందినటువంటి బెహర ఎర్రంరాజు గారు కొద్ది కాలం పాటు ఉద్యోగం చేసి తర్వాత ఆయనలో ఆధ్యాత్మిక వెలుతురు ఆయనలో ప్రవేశించింది. అప్పుడు తన జీవితానికి కొత్త మలుపు ఇవ్వాలనే ఉద్దేశంతో ఆయన తన ఉద్యోగానికి రాజీనామా చేసి ఆధ్యాత్మిక జీవితంలో ఆయన కొనసాగించుకోవడానికి నిర్ణయించుకున్నాడు. ఇదంతా మహాస్వాముల వారి యొక్క సంకల్పం. ఆయన అమలాపురం మరియు అనేక ప్రాంతాల్లో ఈ యొక్క దివ్యమైనటువంటి మహాస్వాముల వారు ఇచ్చినటువంటి ఆ యొక్క అరూపమైన శివలింగం, దాన్ని ప్రతిరోజు కూడా నిత్యం అర్చన చేసేటువంటి వాడు, పూజలు చేసేటువంటి వాడు. ఆయనలో దినదినాభివృద్ధిగా శివుని పైన భక్తి ఏర్పడింది. ఆ తర్వాత మొదట్లో ఆయన తన వద్ద ఉన్నటువంటి శివలింగాన్ని దర్శించడానికి ఎంతోమంది వచ్చేవారు. లోకంలో ఎందరికో వివాహం కాని వారు ఆయన దగ్గరికి వచ్చి ఆయన దీవెనలు పొందేటువంటి వారు. శ్రీ బెహరా ఎర్రంరాజు గారు ఒక ఆలోచన చేశారు. శ్రీరామ కళ్యాణం చేయించాలి అనే ఉద్దేశంతో, ప్రజలకు మంచి మార్గం చూపించాలనే ఉద్దేశంతో తన వద్ద వచ్చే వారిని అందరినీ కూడా సమాయత్తం చేసి వారిలో శ్రీరామ భజనలు మరియు అనేక కీర్తనలు వారికి నేర్పించి అందరిని సమాయత్తం చేస్తూ దివ్యమైనటువంటి మంగళమూర్తి అయిన సీతారామ కళ్యాణం ప్రతి ఏటా జరిపించేవారు. ఇలా ఆయనలో ఆధ్యాత్మిక జాగృతి మొదలైంది. ఆధ్యాత్మిక జాగృతి మొదలైన తర్వాత ఆయన సంపూర్ణంగా ఆధ్యాత్మిక విచారాల్లో తెలుసుకోవడం కోసం ఆదిగురు శంకరాచార్యుల వారి చరిత్రను బాగా అధ్యయనం చేశారు. అందుకోసం ఆయన ఎన్నో పెద్దవారిని కలవడం, వాళ్ళ దగ్గర పుస్తకాలు సేకరించడం, ఆదిగురు శంకరాచార్యుల వారి మూలం ఎక్కడి వారు ఎక్కడి నుంచి కాలడికి ఎలా వెళ్ళారు అనేటువంటి అనేకమైన సంశోధన చేస్తూ దానిపైన కొన్ని గ్రంథాలు కూడా ఆయన రచించాడు. శ్రీ బెహరా ఎర్రంరాజు గారి పరిశోధన అంశం ఆదిగురు శంకరాచార్యుల వారి యొక్క పూర్వీకుల స్థానం ఏది అని. ఇలా అనేక చోట్ల సంచారం చేస్తూ హంసవరం అనేటువంటి ప్రాంతం ఉంది, ఒక గ్రామం. అది ఎక్కడ ఉందంటగా పరమ పవిత్రమైనటువంటి శ్రీ సత్యనారాయణ స్వామి పూజలు ఎక్కడ జరుగుతున్నాయో ఆంధ్ర రాష్ట్రంలో ఆ ప్రాంతంలోనే వీరి హంసవరం అనే గ్రామం ఉంది అని ఆయన తెలుసుకున్నాడు. పూర్వీకులు ఇక్కడి వారు అని. తర్వాత ఈ హంసవరంలో ఒక శివాలయం ఉంది. ఆ శివాలయం పూర్వీకులు ఆదిగురు శంకరాచార్యుల వారు పూజించినట్లుగా ఆయన పరిశోధనలో తెలుసుకున్నారు.
శ్రీ అన్నవరం సత్యనారాయణ స్వామి దయ, ఆయన యొక్క సేవా ఫలితంగా మహోన్నతమైనటువంటి యొక్క పరిశోధనలో ఆయన నిజ నిర్ధారణ చేసుకొని కంచి కామకోటి పీఠానికి గొప్ప సంబంధాలు ఆయన ఏర్పాటు చేసుకొని తర్వాత తన జీవితం అంతటిని కూడా సంపూర్ణంగా ఆధ్యాత్మిక జీవనానికే ఆయన సదుపయోగం చేసుకున్నారు. తర్వాత శ్రీ కామాక్షి దేవాలయం ట్రస్ట్ అనే దాన్ని ఒక ఆయన ఏర్పాటు చేశారు. ఆ ట్రస్ట్ ఏర్పాటు చేస్తూ దాంట్లో అనేకమైన గ్రంథాలు వెలుగులోకి తెచ్చాడు. ఈ యొక్క అన్నవరం సత్యనారాయణ స్వామి వెళ్ళే దారిలో ఈ హంసవరం అనేది ఒకటి ఉంది. దీనికి ఒక చిన్న ఉపాఖ్యానం కూడా మనకు తెలిసి వస్తుంది. ఒకసారి కాంచి కామకోటి పరమాచార్య స్వాముల వారు ఈ హంసవరం ప్రాంతానికి వచ్చి వారి దివ్య దృష్టితో 6 శంకరాచార్యుల వారి యొక్క పూర్వీకులు ఇక్కడ నివసించినట్లుగా ఆయనకు భాషించి అక్కడ ఉన్నటువంటి ఒక బ్రాహ్మణ కుటుంబాన్ని పిలిచి అక్కడ తనకు ఒక ప్రాంతాన్ని కామకోటి పీఠానికి ఇవ్వాల్సిందిగా కోరారు. ఆ యొక్క యజమాని ఆయనకు సంతానం లేదు, మీరు అనుగ్రహించండి అనగా స్వాముల వారు ఆయన్ని పిలిచి ఆ దంపతుల ద్వారా వెండి నాణ్యాలను అక్కడ ఉన్నటువంటి వేద పండితులకు దానం చేయమని, తరువాత మీకు సంతానం కలుగుతుందని స్వాములు వారు అనుగ్రహించారు. అదే ప్రకారంగా వారికి సంతానం కలిగింది. స్వాముల వారి యొక్క కోరిక ప్రకారం కొద్ది స్థలాన్ని, దాదాపుగా 2 ఎకరాల భూమిని మహాస్వాముల వారికి అంకితం చేశారు. తర్వాత శ్రీ జయేంద్ర సరస్వాముల వారు ఈ యొక్క ప్రాంతంలో పర్యటన చేసి ఆయా ప్రదేశాన్ని కంచి కామకోటి పీఠానికి రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వాల్సిందిగా కోరుకున్నారు. దానికి వారు చాలా సంతోషించి ఆ యొక్క పవిత్రమైనటువంటి ఆ ప్రదేశం కాంచి కామకోటి పీఠానికి ధారాదత్తం చేశారు. ఈ మధ్యకాలంలో శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి మహాస్వాముల వారు పిఠాపురం, పెద్దాపురం అనే ప్రదేశాల్లో సంచారం చేస్తూ నన్ను మరియు కొంతమంది మఠం వారిని కూడా పంపించి హంసవరానికి వెళ్ళి, హంసవరంలో ఎవరైతే ఈ యొక్క పవిత్రమైనటువంటి ప్రదేశాన్ని కామకోటి పీఠానికి సమర్పణ చేసుకున్నారో ఆ యొక్క యజమానిని మీరు వెళ్ళి కామకోటి పీఠం పరంగా శ్రీవారి ఆశీర్వాదాలు వారికి ఇచ్చినమని మమ్మల్ని పంపించారు. మేము వెళ్ళి ఆ యజమానితో మేము కలిసి వారి ఇంట్లో కలిసి వారికి శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి మహాస్వామి వారు ఇచ్చినటువంటి ఆ యొక్క శాలవలు మరియు ప్రసాదాలు వారికి అందించాం. తర్వాత నా కుతూహలం కొద్దీ ఆ కుటుంబం వారితో నేను మాట్లాడినప్పుడు వారు కుమారుడు చెప్పిన కొన్ని విషయాలు నన్ను చాలా ఆశ్చర్యపరిచాయి. ఈ యొక్క ప్రదేశాన్ని హంసవరం ఇంత మారుమూల గ్రామం, మహాస్వాముల వారు ఇక్కడ రావడం మరియు ఆ ప్రదేశాన్ని కామకోటి పీఠానికి ఇవ్వమని శ్రీవారు అడగడం చాలా ఆశ్చర్యంగా ఉంది అన్నప్పుడు ఆయన చెప్పారు, ఈ యొక్క హంసవరానికి మరియు విజయనగర సామ్రాజ్యంలో తిమ్మరుసు గారికి చాలా దగ్గర సంబంధం ఉందని, మహామంత్రి తిమ్మరుసు గారు తన కుమార్తెలు ఇద్దరిని, ఒక్క కుమార్తెను వీరికి ఇచ్చారని ఈ యొక్క గ్రామానికి. తర్వాత ఆ యొక్క తురష్కుల దాడిలో ఉన్నటువంటి ముఖ్యమైన సమయంలో మహామంత్రి తిమ్మరసు కొన్ని విగ్రహాలను ఈ హంసవరం గ్రామంలో ఈ యొక్క కుటుంబం వారికి ఇచ్చినట్లుగా కొన్ని ఉన్నాయని, ఆ విషయాలు సంపూర్ణంగా మా దగ్గర లేవు, వారి బంధువుల దగ్గర సరైన విషయాలు ఉన్నాయా అని చెప్పారు. ఈ విధంగా కంచి కామకోటి పీఠం మహాస్వాముల వారి కృపాశీర్వాదం ప్రకారం ఈ యొక్క బెహర్ ఎర్రంరాజు గారు చేసినటువంటి కృషి నిజంగా ప్రశంసనీయం. ఆయన అనేక మార్లు కాంచి కామకోటి పీఠానికి వచ్చి ఉన్నారు. వారిని నేను ప్రత్యేకంగా ఎరుగుదును కూడా. వారు ఇప్పుడు ప్రస్తుతం అమలాపురం గ్రామంలో కామాక్షిదేవి ట్రస్ట్ ఏదైతే ఉందో దాన్ని ఆయన శ్రద్ధగా జరిపించుకుంటూ వెళ్తున్నారు.
ఈ యొక్క విషయాలన్నింటినీ కూడా అనేక మార్గాల ద్వారా మేము తెలుసుకోవడం జరిగింది. ఇట్టి వాక్పుష్పములన్నింటినీ కూడా మహాస్వాముల వారి దివ్య చరణాలను సమర్పిస్తూ సెలవు తీసుకుంటాను. ఇట్లా మీ ప్రియ నేస్తం నివర్తి నాగభూషణ్ శర్మ. హర హర శంకర్.